అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. 17వ తారీఖు మార్చి 2024 నుంచి 23వ తారీఖు మార్చి 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మీరందరూ కూడా శ్రద్ధగా వార ఫలాలు తెలుసుకున్నప్పుడు ఒక్క సెకండు ఆగి ఈరోజు ఏ వారంలో మనం ఏ వారం నుంచి ఏ వారకు ఏ నక్షత్రం నుంచి ఏ నక్షత్రం వరకు ఏ తిథి నుంచి ఏ తిథి వరకు అనేది తెలుసుకోవడం చాలా మంచిది. దానికి అనేక కారణాలు ఉన్నాయని మీకు తెలియజేస్తాను. అది సంపూర్ణంగా పంచాంగాన్ని తెలుసుకునే విధానం అన్నమాట. ఆదివారం నుంచి శనివారం వరకు మృగశిర నక్షత్రం నుంచి పుబ్బా నక్షత్రం వరకు అష్టమి తిథి నుంచి చతుర్దశి తిథి వరకు, అలాగే ఈ వారంలో గ్రహాల స్థితి చూసుకుంటే రవి బుధ రాహు గ్రహాలు మీనరాశిలో, గురువు మేషరాశిలో, కేతు కన్యారాశిలో, శని కుజ శుక్ర గ్రహాలు కుంభరాశిలో, చంద్రుడు మిథునం కర్కాటకం సింహం రాశిలో ప్రయాణిస్తున్నారు. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి 12 రాశులకు ఎలా ఉందో మనం తెలుసుకోవాలి. ఇకపోతే జ్యోతిష్యం కొరకు మీరు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని నాకు కానీ వాట్సాప్ చేస్తే మీ జాతకం మొత్తం రెడీ చేసి 50 పేజీలు మీకు నేను మెయిల్ చేసి 15 నిమిషాలు మీ జాతకాన్ని చదివి మీకు అర్థమయ్యేటట్టు వివరించి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మీకు అద్భుతంగా ఉంటుందో కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక దానికి చిన్నగా పరిహారం అనేది ఒక గురుదక్షిణ ఉంటుంది. అలాగే ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ లేదో వాళ్ళు ముఖాన్ని కనిపించే ఒక ఫోటో, మగవాళ్ళు కుడి చేతి రేఖల్ని, ఆడవాళ్ళు ఎడమ చేతి రేఖల్ని ఫోటోలు పంపిస్తే వాళ్ళ జాతకాలు రెడీగా ఉంటాయి. మీతో నేను 15 నిమిషాలు మాట్లాడతాను. మీనరాశి వాళ్ళకి 17వ తారీఖు మార్చి నుంచి 23 మార్చి వరకు ఈ వారమంతా కూడా సూర్యుడి యొక్క స్థితి చక్కటి ఆరోగ్యాన్ని కలిగి 12వ ఇంట్లో ఉన్న సూర్యుడు ఇప్పుడు మీ లగ్నంలోకి మీ మీదికి వచ్చాడు కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త వహించాలి. బాగా వేడి తట్టుకోలేక వేడి వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఈ వారం ఈ రాశి వాళ్ళకు ఎక్కువగా ఉందన్నమాట. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచటం, అలాగే అప్పుల వాళ్ళ ఒత్తిడి నుంచి కూడా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. ఇక బుధగ్రహం యొక్క మార్పు కూడా సొంత ఇల్లు, వాహనం, విలువైన వస్తువులు, మీ చిరకాల స్వప్నమంతా నెరవేరుతుంది. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు, ఇబ్బందులు అన్నీ సమసిపోయి చాలా అద్భుతంగా ఉంటారని చెప్పేసి మీనరాశి వాళ్లకు బుధగ్రహం యొక్క మార్పు, సూర్యగ్రహం వాళ్ళ యొక్క మార్పు చెప్పడం జరిగింది. సమయానికి ధనం అందక కొంత ఇబ్బంది పడే అవకాశాలు, అలాగే కుటుంబంలో కొంత మనశ్శాంతి తగ్గడం, పిల్లల చదువులో కొంత నిర్లక్ష్యం కనిపిస్తుంది. బంధువుల, స్నేహితుల సహాయ సహకారాలు మాత్రం బాగా ఉంటుంది ఈ వారం మీనరాశి వాళ్ళకి. అది బాగా గుర్తుంచుకొని వాళ్ళ సహకారంతో అన్ని పనులు చేసుకుంటేనే మీకు చాలా మంచి జరుగుతుంది. మానసిక ధైర్యాన్ని కూడా బాగా కలిగి ఉంటారని కూడా మనం చెప్పొచ్చు. పిల్లల చదువులు, విదేశీయానాలు, పై చదువుల కోసం వాళ్ళు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. తెలివైన నిర్ణయాలతో ఈ వారం అంతా చాలా బాగా ముందుకు దూసుకువెళ్తారు. ఆరోగ్యపరమైన విషయాల్లో ఈ వారంలో మీకు జాగ్రత్తగా ఉండాలని ముందే చెప్పాను. భార్యాభర్తల విషయంలో ముందే చెప్పాను. అలాగే అదృష్టం ఈ వారం అంతా కూడా మీకు చాలా తక్కువగా ఉంది. ఏ ప్రయత్నం చేసినా బెడిసి కొట్టే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి అడుగు ముందుకు వేయాలి. తండ్రి సహకారం కానీ పెద్దగా లభించదు. ఉద్యోగస్తులందరికీ కూడా చక్కటి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, గుర్తింపులు, సత్కారాలు, సన్మానాలు అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. వ్యాపారస్తులందరికీ కూడా వ్యాపారంలో కొంచెం నష్టానికి గురే అవకాశాలు ఉంటుంది కాబట్టి ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేస్తూ మీనరాశి వాళ్ళు వెళ్ళటం మంచిది. మీనరాశి వాళ్ళకి ఈ వారం ఖర్చులు కూడా అదుపులో ఉంటాయి. అయినప్పటికీ మీరందరూ కూడా గురుగ్రహం యొక్క రత్నాన్ని చూపుడు వేలికి ఏ విధంగా ధరించాలి, ఏ రోజు ధరించాలి, ఏ మంత్రం చదవాలనే విషయాలన్నీ కూడా నేను మీకు తెలియజేస్తాను. చూశారు కదా మీ వార ఫలాలు ఎట్లా ఉన్నాయో. ఏమున్నా, ఏ సమస్య ఉన్నా సరే చక్కటి పరిష్కారం కొరకు నన్ను సంప్రదించండి. thesimple.astrologer.com అని చెప్పేటువంటి నా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మంగా భావిస్తారని, మీ బంధువులకు తెలియజేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటాను. మీ గోపాల్ అయ్యంగార్. సర్వే జనా సుఖినో భవంతు.